బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం నార్త్లో ఉన్నాం. ఇప్పుడు కొడుకుల పరిస్థితి చూస్తుంటే తమ తల్లిదండ్రులను అనాథాశ్రమంలో చేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు ఇంటికాడ ఉండటమే బరువైపోయింది అనుకుంటున్నారు. చాలామంది మనకి ఈ పరిస్థితి పల్లెలు పట్టణాలని ఏమాత్రం తారతమ్యం లేదు. ఎక్కడ చూపించినా అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో ఇప్పుడు ఉండేది పేరెంట్సే. ఇటువంటి పరిస్థితుల్లో తన తల్లి ఇంచుమించు దశాబ్దంన్నర కాలంగా కనిపించకుండా పోతే ఆ కొడుకు పడ్డ వేదన అంతా ఇంత కాదు. అంతేకాదు, వెతకని చోటు లేదు, ఆచూకీ కోసం తిరగని ప్రాంతం లేదు. ఎన్నో ప్రాంతాలు తిరిగాడు, అయినప్పటికీ ఫలితం లభించలేదు. అనుకోకుండా ఒక ఉదయాన్నే పత్రికలో తన తల్లి ఫలానా చోట ఉందని ఒక సమాచారం తెలిసింది. అంతే, ఆ కొడుకు ఆనందానికి అవధులు లేవు. దూరం అయినప్పటికీ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి తన తల్లిని హక్కున చేర్చుకున్నాడు. అంతేకాదు, ఒక 15 ఏళ్ల పాటు తాను తల్లి వల్ల కోల్పోయిన ఆ అనురాగాన్ని, ఆప్యాయతని మళ్ళీ పొందాలని తన ఇంటి వద్దే ఉంచుకున్నాడు. ఈ తల్లి కొడుకుల అనుబంధం ఏంటి? ఈ కొడుకు తల్లి కోసం అంత తప్పించుకోవడం ఏంటి? ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్లో చూసే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా నాతో ఫాలో అవ్వండి. నమస్కారం అండి కామరాజు. నమస్కారం. ఎంతకాలం అయిందండి మీ తల్లిగారు మీ నుంచి దూరం అయ్యి? మా అమ్మగారు కనబడకుండా 15 సంవత్సరాల పైన అవుతుంది సార్. అయితే మరి ఎందువల్ల అలా వెళ్ళిపోయారంటారు? మా పెద్దమ్మ గారు ఉండేవారండి, సంరక్షణలో మేము అందరం ఉండేవాళ్ళం కలిసి. అయితే మా పెద్దమ్మ గారు చనిపోయిన తర్వాత ఆవిడ మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయిపోయి వెళ్ళిపోవడం జరిగింది సార్. మీకు ఎంత వయసులో ఇలా జరిగింది? నాకు కరెక్ట్గా 16 సంవత్సరాల వయసులో జరిగింది సార్. మీరు అన్నదమ్ములు, మీ తల్లిగారికి ఎంతమంది పిల్లలు? మేము 3 పిల్లలం సార్. మా తమ్ముడు, నేను, మా చెల్లి సార్. మీ నాన్నగారు ఉన్నారు? మా నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయారు. అయితే మరి అప్పట్లో ఈ 15 ఏళ్ల క్రితం మీ తల్లిగారు మీ నుంచి దూరం అయ్యారంటున్నారు. ఎందువల్ల అంటారు? ఆవిడ మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయిపోయి వెళ్ళిపోవడం జరిగింది సార్. వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా చోట్లకి ప్రయత్నం చేశాను సార్ తెలుసుకోవడం కోసం. ఎక్కడికి వెళ్ళిపోయారు, దేనికోసం, ఏమైపోయారు అన్నది నాకు టెన్షన్ ఎక్కువ అయిపోయిందండి. అసలు దేని వాళ్ళు వెళ్ళిపోయారు ఏంటి అన్నది. బంధువులకి, నా చుట్టుపక్కల తెలిసిన ప్రాంతాలన్నీ కూడా నేను తిరిగి ఆ చిన్న వయసులోనే తిరిగాను సార్. తిరిగి నేను ప్రయత్నం అంతా చేశానండి. మీరు ఏం చేస్తుంటారు వృత్తిరీత్యా? నేను వృత్తిరీత్యా పెయింటింగ్ వర్క్ చేస్తాను సార్. మీకు ఇంకే ఆధారం ఏమి లేదు? నాకు ఆధారం ఏమి లేదు సార్. మరి ఇప్పుడు మీ తల్లిగారు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నట్టు ఎట్లా తెలిసింది? మనోబంధు సంస్థ వారు, సేవా సంస్థ వారు ఏం చేశారంటే వాళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి మెంటల్గా డిస్టర్బ్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఫోటోలో వాటిలో యాడ్లు ఇవ్వడం జరిగింది సార్. ఆ వైజాగ్లో ఉన్నటువంటి నా బంధువులు అయినటువంటి మా మామయ్య వాళ్ళు చూసి నాకు చెప్పడం అనేది జరిగిందండి. మెంటల్గా హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళు రికవర్ అయిన తర్వాత సీతయ్య ఫౌండేషన్ వారికి అక్కడ జాయిన్ చేయడం అనేది జరిగింది సార్. ఆ ఫౌండేషన్లో మా అమ్మగారు జాయిన్ అయిన తర్వాత నాకు ఈ విషయాలను తెలుసుకుని నేను అక్కడికి చేరుకుని ఆ ఫౌండేషన్ వారి దగ్గరికి వెళ్ళి నేను నా వివరాలన్నీ చెప్పి మా అమ్మగారిని కూడా పిలిచి అడిగారండి. వెంటనే వాళ్ళు అడిగి ఈయన ఏమవుతారని నన్ను అడిగారండి. అడిగిన తర్వాత మా అబ్బాయిని చెప్పడం జరిగింది. చెప్పాక అప్పుడు మా అమ్మగారు నన్ను గుర్తుపట్టిన తర్వాత వాళ్ళు నా దగ్గర నుంచి అన్ని డీటెయిల్స్ అన్నీ తీసుకొని వాళ్ళు మా అమ్మని నాకు అప్పగించడం జరిగింది సార్. కానీ చాలా బాగా చూసుకున్నారు సార్ ఉన్న రోజులు కూడా. కానీ ఇంతకాలం మీరు తల్లి నుంచి దూరం అయ్యారు. అవును సార్. ఒక్కసారిగా మీ తల్లిగారు పలానా చోట ఉన్నారని తెలిసింది. అప్పుడు మీకు ఎలా అనిపించింది? నేను బాధని వివరించాను సార్. ఎందుకంటే తల్లి ప్రేమ అరగిన దూరం కష్టం కదా సార్. ఎందుకంటే ఎవరు అడిగినా పలానా ఎవరైనా అడిగితే ఏం చెప్తాను సార్. మా అమ్మ ఏమైందని నేను చెప్పగలుగుతాను సార్. ఏమి సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉండేవాడిని. చెప్పలేకపోయాను సార్ అసలు. ఎందుకంటే ఎక్కడుందని చెప్పండి సార్. చాలా పెట్టింది సార్. ప్రశ్న జవాబుగా మిగిలిపోయినండి.
చాలా కష్టపడింది. మా జీవితంలో ఎందుకు ఇలా అయిపోయింది? ఇప్పుడు ఎలా అనిపిస్తున్నది? ఇప్పుడు తల్లిగారు మీ ఇంటికి వచ్చేసారు. సంతోషం చాలా చాలా సంతోషంగా ఉంది సార్. నేను పెట్టేది ఆ కొంచెం ముందే సార్, కానీ మనసుకి చాలా సంతోషంగా ఉందండి. జీవితంలో ఒక తెలియని ఒక బాధ ఉండిపోయింది సార్ నాలో. తల్లి దూరం అయింది, తల్లి లేదనేది. ఎప్పుడైతే మా అమ్మగారిని తీసుకొచ్చి ఇంతే అన్నం తిన్నాను, నాకు చాలా ఆనందం వేసింది సార్. జీవితంగా సరిపోయింది అనిపించింది. మొత్తానికి మనం తల్లికి దూరమైన కొడుకు, కొడుకుకు దూరమైన తల్లి, వీరిద్దరూ కలవటం చాలా ఆనందంగా ఉంది. అయితే చుట్టుపక్కల వారు కూడా వీరిద్దరూ 15 ఏళ్ల తర్వాత తల్లి కొడుకులు ఒకటవటం వారు కూడా ఆనందం చెందుతున్నారు. ఇక్కడే ఉన్న శ్రీకాంత్ గారు, సమీపంలోనే ఉన్న శ్రీకాంత్ గారు మన ముందున్నారు. ఆయన అడిగి కూడా మరిన్ని వివరాలు తెలుసు. శ్రీకాంత్ గారు, మీరు ఎంతకాలం నుంచి చూస్తున్నారు వీళ్ళని, ఈ మన కామరాజు గారిని? ఇంచుమించు 10 years నుంచి చూస్తున్నానండి. నా పేరు శ్రీకాంత్ అండి. జనసేన SSL అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నేను కొంచెం సేవా కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటానండి. అలాగే ఈ కుర్రోడు మాకు కొడుకు వరుస అండి. వాళ్ళ మదర్ లేదని చాలాసార్లు నా దగ్గర బాధలు పెట్టుకున్నాడు. అయితే మేము కూడా ట్రై చేయడం జరిగిందండి. అయితే ఏం జరిగిందంటే పాపం ఆ బిడ్డే తల్లిని వెతుక్కుంటూ 15 సంవత్సరాలు అతని ఆవేదనతో, కష్టాలు, కన్నీటితో అన్ని బాధలు పడుతూ మొత్తం మీద తల్లిని అయితే పట్టుకున్నారు. అది కూడా ఈ ఊరు వారికి, మాకు, అందరికీ చాలా శుభ సందేశంగా ఆనందంగా ఉంది సార్. మీ సుమన్ టీవీ వారికి ఇంతకాలం పాటు తల్లి, ఇప్పుడు సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని ఆస్తులు ఉన్నప్పటికీ, అన్ని ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పెడుతున్నాం సార్. కోటేశ్వర్లే అనాథాశ్రమంలో పెడుతున్న ఈ రోజుల్లో ఇటువంటి కొడుకు తల్లికి దొరకడం అనేది ఒక శుభప్రాణంగా పరిగణిస్తున్నాను సార్. ఎందుకంటే ఈ రోజులు వాతావరణాలను బట్టి ఒక తల్లి వెతుక్కుంటూ అన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడంటే ఆ కొడుకు హ్యాట్సాప్ సార్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీ వారికి ప్రత్యేకంగా శుభాన్ని చెప్పుకుంటున్నాను సార్. చూశారుగా ఈ తల్లి కొడుకుల అనుబంధం. కామరాజు, లక్ష్మి దశాబ్దన్నర కాలంగా వీరిరువురు దూరంగా ఉండి ఇద్దరూ బాధపడ్డారు. తల్లి కోసం కొడుకు, కొడుకు కోసం తల్లి. ఎట్టికేలకు వీరి ఇద్దరు ఒక్కటవటం ఇక్కడున్న అందరికీ ఆనందమే. సమీపంలో ఉన్నవారు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ తల్లి కొడుకులు ఒక్కటవటం. ప్రస్తుతం ఉన్న సమాజంలో తల్లిదండ్రులకు ఎటువంటి పరిస్థితిని కొడుకులు కల్పిస్తున్నారనేది అందరికీ తెలుసున్న విషయమే. ఇటువంటి వారు సమాజానికి స్ఫూర్తిగా కూడా నిలుస్తారా అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది తాజా పరిస్థితి. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా.